నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. ఇంటింటి శ్రీరాముడి ఉచిత జెండాల పంపిణీ. దుబ్బాకలో మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు, నాయకులు కాల్వ నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. మనం 100 రోజులు ఆగుదాం అని చెప్పడం జరిగింది. మరి కనీసం ఈ 100 రోజుల లోపలైనా ఈ హామీ నెరవేరేటట్లు మనం 100 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ఈ వచ్చిన నాయకులందరూ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. గిరిజనులకు ఇచ్చేటువంటి పోడు భూములను పట్టాలు ఇవ్వడానికి సర్వే చేస్తే గుంజుకుంటున్నారని చెప్పి ప్రచారం చేసిండ్రు. పేదలకు ఇచ్చే భూములను జాబితా తయారు చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తామంటే అది జాబితా కాదు, మీ భూములు తీసుకుంటారని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మేము అనుకున్నాం. మా జిల్లా మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా వరంగల్, కరీంనగర్ ఆ జిల్లా నాయకులు కలిస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇవే ప్రచారాలు, భూములు గుంజుకుంటున్నారు ఇవైతేనని చెప్పి. కనుక నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే సంతోషం. మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు. ఇలా మేమన్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నాం, తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం, కేసీఆర్ గారు వెంబడున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం. మాకన్నా అభివృద్ధి వాళ్ళు చేస్తామంటే, మాకన్నా అభివృద్ధి వాళ్ళు చూపిస్తే అంతకన్నా మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు ఎవరు లేరు. కేసీఆర్ కన్నా ఎక్కువ సంతోషపెట్టే ఎవరు లేరు, మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు కూడా ఎవరు లేరు. కనుక మరి అవన్నీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన వ్యూహాలను ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క హామీ ఒకవేళ నోటిఫికేషన్ లోపలనే హామీ నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే ఎట్లా ప్రభుత్వాన్ని మనం ఎట్లా అని చెప్పి ఆ దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా ఎంపీ గారు కూడా గత 5 సంవత్సరాలుగా వారు ఒక సౌమ్యంగా పనిచేసి మరి ఈ నెల 22వ తేదీన జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శంభులింగేశ్వర కాలనీలో కాలనీ వాసులు అందరూ ప్రతి ఇంటిపై ఆ శ్రీరాముడి జెండా ఎగిరే విధంగా ఇంటింటికి శ్రీరాముడి జెండాలు పంచుతూ శ్రీరామనామం జపం చేస్తూ జెండాలను పంచారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, హనుమానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, सियापति रामचंद्र की जय, सियापति रामचंद्र की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. శంభులింగేశ్వర కాలనీ మేము ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళము ప్రతి ఇంటి ముందు స్తంభాలకు ఇంటికి జెండలు కట్టబడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు సదాశివపేట పట్టణంలోని హిందువులందరూ కూడా జెండలు ఎగురవేయగలరని కోరుచున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ జానకి, జై హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత నాయకుల పట్ల వివక్ష చూపుతుందని మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు, నాయకులు నరేష్ అన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు నాయకులు కాల్వ నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దంకి దయాకర్ ఒక దళితుడనే ఎమ్మెల్సీ పదవిస్తారని ఆశ చూపి ఢిల్లీకి పిలిపించుకొని వాపస్ పంపించడం అత్యంత దారుణమని కొనియాడారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుని అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి నుంచి మంత్రి పదవి ఇచ్చి దళిత అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయుతనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ బహుజన నాయకులు బోనాల యాదగిరి నవాబు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు అద్దంకి దయాకర్ గారు ఎస్సీ ఎస్టీల కోసం అహర్నిశలు పోరాడుతున్నటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల నాయకులు మాట ఇచ్చి ఒక దళిత బిడ్డను మోసం చేయడం చాలా బాధాకరమైన విషయం. తుంగతుర్తి విషయంలో 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ పార్టీ నాయకులే ఈయన గెలిచే పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ముందుకు దూసుకుపోతాడనే ఉద్దేశంతో ఆయనను ఓడిపించి కేవలం 1000 ఓట్లతోనే ఓడిపోయారు. అలాంటి వ్యక్తికి నిన్నటి రోజు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పేసి ఆ నామినేషన్ వేయించి కూడా ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ అందులో నుంచి తీసేసి 2 వ్యక్తులకు చేకూర్చడం చాలా బాధాకరమైన విషయం. ఒక దళితుని పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర లెవెల్లో ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఏకమై అద్దంకి దయాకర్ గారికి యథావిధిగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ హోదానిప్పించి మంత్రి పదవి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దేశం ప్రమాదం అంచుల్లో ఉందని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, కాబట్టి తెలంగాణలోని క్రైస్తవులు కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి తెలిపారు. సికింద్రాబాద్లో నిర్వహించిన క్రైస్తవుల సమావేశానికి ముఖ్య అతిథిగా దీప్ దాస్ మున్షి హాజరయ్యారు. దేశం ప్రమాదంలో ఉందని, మైనార్టీ ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారని ఆమె తెలిపారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఒక పార్టీ ఎజెండాగా ఉంది కాబట్టి వెళ్ళకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. Out of faith we go. So if someone is inviting us, come for this, and it is not inviting as all people come and visit Ram Mandir. It is few of us. So our party decided, no, we will not go. We can visit Ram Mandir anytime. We can visit Mandir anytime, or Masjid anytime, churches anytime. But on a political agenda, we will not go to this program. So we denied. Because it has become a political agenda now. So we are very clear on this. Now I thank all of you that you have worked very hard. And I am one of the key person who actually worked with Christian community before election to work for our party, our candidates. I will not say that 100% we have succeeded, but yes, your support gave us a lot of encouragement and our candidates won. So SC, ST, minorities, they all voted. I'm thankful to Christian community that you people supported us. Also, Rajan was telling us that K.C. Venugopal ji has met them not once, twice. Thrice. 4 times. I am also, along with Telangana, in charge of Kerala. So I need all of your support also for Kerala as well. That is my own request to you. So I need support there also. So a person who is winnable, a person who is, I will not say, it is the word which is who will be loyal, because loyalty cannot be measured, but yes, generally a person who is loyal and winnable, we give ticket. But yes, the survey also matters. So we are doing our survey now. So let us see if one name comes from Christian community, we will definitely take it over. And sorry John, last time we didn't give you ticket, but I took your name in the screening committee, that much I can say. I took your name
And also CM took your name along with the candidate's name. There were 2 names, but finally the other name was finalized. So this is what I can say. This is like a family. I always say that whoever comes and directly or indirectly comes to be in Congress party or support Congress party, we take them as the family members of Congress. So we are all our big Congress party members, and I am very, very happy to see that openly you are talking about our party. So I am very, very honored, and I thank you, and it's a great honor for me to be here today, and we will keep on discussing things. And there are 4 Lok Sabha from where people has not come. So next time when we come, then Adilabad, Pedapalli. No, Pedapalli was not there. You were there? Okay. So there are 3 then. 3 Lok Sabha where people have not come. So let us talk to them also and interact with them also. Thank you so much. అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. 22వ తారీఖు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీరాముల వారి మీద ఒక పాటని రచించి దాన్ని మనందరి అభిమాన నటులు రియల్ లైఫ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోరిన దాని మీద ఇవాళ వారితో లాంచ్ చేయించాం. జనవరి 22వ తారీఖు అయోధ్యలో జరగబోయే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా దేశవ్యాప్తంగా ఇంటింటికి కూడా రాముల వారి అక్షంతలతోటి అందరికీ ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని తయారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పాట ద్వారా 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా ఆహ్వానిస్తూ అయోధ్యకి ఆహ్వానిస్తూ పాటను ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, 22వ తారీఖు స్థానికంగా ఉండే దేవాలయంలో ఆ దేవీ దేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి 12 గంటల నుంచి 12:30 మధ్యలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా లైవ్లో చూడవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం అందరూ కూడా ఇళ్లలో దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని జరుపుకుని మనం దీపావళి ఇళ్లలో ఎలా జరుపుకుంటామో ఆ విధంగా రామ దీపోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఈ రాముల వారి పాటను కూడా ప్రాచుర్యం చేసి అందరూ మీ మీడియా ద్వారా పంపించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు. ఇక వివరాల్లోకి వెళ్తే కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. కాగా యాత్రలో మొదట పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది వెంకటేశ్వర థియేటర్ దగ్గర కోడిపందాల రాయిళ్లు మరియు జూదగాళ్లు ఘర్షణ. ఇక బొర్రా దుర్గతేజపై కోడికత్తతో రాయితో కొంతమంది దుండగులు దాడి చేశారు. మెడపైన వీపుపైన బలమైన గాయాలు అయ్యాయని అన్నారు. జరిగిన సంఘటనపై భూపతి రాజు అనే వ్యక్తి బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 307 అటైన్మెంట్ టామార్డర్ SC/ST కేసు బుక్ చేయడం జరిగిందన్నారు. బాధిత తండ్రి బంధువులు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి NTR హాస్పిటల్కి తరలించారు. ఇక మెరుగైన వైద్యం కోసం KGHకి అంబులెన్స్లో తరలించడం జరిగిందన్నారు. ఈ కేసులో అత్రాట్రావు శ్రీరామ్ కౌర్, రసాల గణేష్, వెలుగుల సాయి కుమార్, మాకాల త్రినాథరావు, గండం ప్రసాద్, సుంకర కిరణ్ రాజ్, వెలుగుల సురేంద్రపై 7గురిని ఏటెంట్లు మర్డర్ SC/ST కేబుల్ బుక్ చేసి 14 రోజుల రిమాండ్కు విశాఖపట్నం సెంట్రల్ జైలుకు పంపించామన్నారు. భూపతి రాజా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు, అదేవిధంగా SC/ST కేసు సెక్షన్ తోటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన ఇంజూర్డ్ అంటే బొర్రా దుర్గతేజకి మెడ మీద వీపు పైన బలమైన కత్తిపోటు గాయాలు జరిగినాయి. వెంటనే అతని బంధువులు, తండ్రిని బంధువులు అతని ఒక వెహికల్లో చోడవరం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం,
అక్కడ ప్రథమ చికిత్స చేసి అనంతరం అంబులెన్స్లో అనకాపల్లి జిల్లా ఆసుపత్రి ఎన్టీఆర్ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ కూడా తగు వైద్యం చేసిన తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. 16వ తేదీ రాత్రి కేజీహెచ్కి వెళ్ళి జాయిన్ అయ్యడం జరిగింది. అక్కడ వైద్యం తీసుకుంటూ ప్రజెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ కేసులో దర్యాప్తు కంప్లీట్ చేసి సాక్షులను విచారించి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో ముద్దాయిలైన అదట్రావు శ్రీరామ్, కురసాల గణేష్, వెలుగుల సాయికుమార్, మాగాపు శ్రీనాథరావు, గండెం ప్రశాంత్, శంకర్ కిరణ్ రాజ్ మరియు వెలుగుల సురేంద్ర అనే ఈ కేసులో ముద్దాయిలైన 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఈరోజు చోడవరం కోర్టుకి రిమాండ్ నిమిత్తం తరలించాం. కోర్టు వారు 14 days రిమాండ్ విధించారు. వారిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలిస్తున్నాం. అదేవిధంగా ఈ తదుపరి ఎటువంటి ఘర్షణ జరగకుండా ఈ వడ్డాదిలో ఈ నేరస్థలం దగ్గర అంటే థియేటర్ సమీపంలో ఒక పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఈ ఇంజూర్డ్ బంధువులకి వాళ్ళందరికీ మనం ధైర్యం చెప్పి ఫర్దర్గా ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేను చూసుకుంటాను హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి ఏం జరగకుండా త్వరలో బాధ్యులైన వారి మీద తగు బైండ్ ఓవర్ కూడా చేయించి ముందు ఎటువంటి ఘర్షణ జరగకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇరువైపు పెద్దలని కూడా ఒక ఫామ్ చేసి ఒక పీస్ కమిటీ కూడా ఫామ్ చేసి తదుపరి ఎటువంటి గొడవలు ముందు కూడా ఏ ఇష్యూలో కూడా జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి డిమాండ్. పరవాడ శుక్రవారం తాడి గ్రామంలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలని సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల ల్యాండ్ ఫిల్ విస్తరణ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 50 ఎకరాల్లో ల్యాండ్ ఫిల్ తాడి గ్రామం సమీపంలో సర్వే నెంబర్ 116లో 200 కోట్లలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు చేపట్టడం వలన కాలుష్యం మరింత పెరిగి ప్రజలను పొమ్మనకుండా పోయే విధంగా ర్యాంకీ యాజమాన్యం ఈ ల్యాండ్ ఫిల్ పనులు చేపడుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్ ఫీల్డ్ వల్ల భూగర్భ జలాలు నాశనమై తాడి గ్రామం కాలుష్య కూరలు చిక్కుకొని అల్లాడుతున్నారని, దీనికి తోడు మరో కాలుష్య కుంపటి పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ నెల 30న పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాన్ని తరలించాలని, గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్ ఫీల్డ్ విస్తరణ పనులు చేపట్టడం మరో కాలుష్య కుంపటిని ప్రజలపై పెట్టడమేనని అన్నారు. పైల కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామాన్ని తరలించాలని, ప్రజల నెత్తిపై కాలుష్యం పెట్టొద్దని, పరవాడలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం కాదు, తాడి గ్రామంలో నిర్వహించండి దమ్ముంటే అని హెచ్చరించారు. తాడి గ్రామ నాయకుడు జి మాధవరావు మాట్లాడుతూ గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్ ఫిల్ పెడితే తాడి ప్రజలంతా అడ్డుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైడిరాజు, రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలి. ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలి. ప్రజల్ని కాలుష్య కుంపట్లో నెట్టొద్దు. ప్రజల్ని కాలుష్యం నుండి కాపాడాలి అనుకొని 116 సర్వే నెంబర్లో రామ్కి యాజమాన్యానికి డెవలపర్కి ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులకి 50 ఎకరాలకి 200 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి 50 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. దానికోసం పబ్లిక్ హియరింగ్ ఈ నెల 30వ తేదీని పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ హియరింగ్ని అలాగే ఈ ల్యాండ్ సేకరణని ఇక్కడ పెట్టే ల్యాండ్ ఫిల్ని పూర్తిగా గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది గమనించి ప్రభుత్వం వెంటనే ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలా. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ల్యాండ్ ఫిల్ వల్ల ఏదైతే విస్తరణ కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ విస్తరణ చేశారు. దీనివల్ల అప్పుడు భూగర్భ జలాలు నాశనం అయిపోయాయి. తాడి గ్రామ ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో నెట్టివేయబడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చాడు ఈ గ్రామాన్ని తరలిస్తామని. తీవ్ర స్థాయిలో కాలుష్యం ఉందని నిర్ధారించారు, కానీ గ్రామాన్ని తరలించలేదు. మరోసారి ఇక్కడ మరో కాలుష్య కుంపటిని పెట్టాలని ఇక్కడ ప్రతిపాదనలు చేశారు. తాడి గ్రామాన్ని ఆనుకొని సుమారు 50 మీటర్లు కూడా లేకుండా గ్రామానికి ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రామ్కి యాజమాన్యానికి 50 ఎకరాలు కేటాయిస్తూ 116లో చేశారు. ఈ ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే కాలుష్య కోరల్లో నెట్టివేయబడ్డ గ్రామాన్ని తరలించకుండా ఈ రకంగా ల్యాండ్ ఫిల్లు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు. ఈ మండలం మొత్తానికి మరో కాలుష్య కుంపటిని పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ కాలుష్య కుంపటిని ఏదైతే పెట్టారో దీన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఫీలింగ్ పెడుతున్నారు. ల్యాండ్ ఫీలింగ్ కాదు, ఏది పెట్టుకోండి. మా ఊరు అర్జెంటుగా తరలించేసి మీది ఏ పైపు లైన్ ఎట్టుకుంటారో ఎట్టుకోండి. లేకపోతే ఇప్పుడు పెట్టారనుకో, అది పెట్టిన వెంటనే మాకు వెంటనే వాటర్ కానీ గేటర్ కానీ ఏమి ఉండదు, మొత్తం అంతా పొల్యూషన్ అయిపోద్ది. ఈ పక్కన ఎట్టేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫీలింగ్ కానీ మా ఊరు తరలించుకుంటా ల్యాండ్ ఫీలింగ్ అయితే ఇక్కడ ఆర్ఫీలింగ్ కూడా జరుగుతుంది. మా ప్రజలు కూడా అక్కడే నిర్ణయం చేసుకొని ఇక్కడే ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఎట్టలేము. మా ఊరు తరలించి మీరు ఏదైనా ఎట్టుకుంటారో ఎట్టుకోండి. దానికి మీ సీఎం గారికి వాళ్ళందరికీ మేము విజ్ఞానం చేస్తున్నాం. మా ఊరు తరలించమని మేము కోరుతున్నాం. తరలించేసి మీరు పైపు లైన్ కాదు, మొత్తం అంతా ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. అప్పుడు దాకా ఇక్కడ పెడితే మేము ఒప్పుకోము. మా ఊరు గ్రామం మొత్తం అందరు కలిసి ఇక్కడే నిరాధ్యక్ష చేసుకుని ఉంటాం అని మేము. తాడి గ్రామాన్ని తరలించడం పోగా ఇప్పుడు మళ్ళా మరో కొంపట తీసుకొచ్చి ల్యాండ్ పిల్ ఏమో మాకు 116 సర్వే నెంబర్లో పెట్టి ఉన్నారు. దాని చేత ఈ గ్రామ ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రామంలో సర్వే చేసి గ్రామంలో పెట్టకుండా ఎక్కడో ఎంఆర్ హౌస్లో పెట్టి మా ప్రజల తరపున సర్వే చేయించి అక్కడ పెడతా ఉంటున్నారు. కానీ ఇక్కడ పెట్టుంటే దీని సంగతి మేము చూస్తాము. అంతేగాని ఎక్కడో ఎంఆర్ హౌస్లో పెట్టి గ్రామం తాలూకా ఉద్దేశాలు కనుక్కోకుండా ఎంఆర్ హౌస్లో పెట్టి వీళ్ళేమో చేయడానికి చూస్తున్నారు. దయచేసి మాత్రం సీఎం గారు చెప్పిన వాగ్దానం ప్రకారం మా గ్రామాన్ని వెంటనే తరలించి మీరు ల్యాండ్ బిల్ పెట్టుకున్నా సరే మా గ్రామం తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి మాత్రం ఈ యొక్క ప్రతిపాదన ఆపాలని మా గ్రామ ప్రజల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. ఇంటింటి శ్రీరాముడి ఉచిత జెండాల పంపిణీ. దుబ్బాకలో మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు, నాయకులు కాల్వ నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.